హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బండి మీద అమ్మే బఠానీ చాట్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తిని బఠానీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బఠానీ చాట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 2 గంటల పాటు నానబెట్టుకున్న 1 కప్పు బఠానీ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న బఠానీని శుభ్రంగా కడిగి కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా నానబెట్టుకున్న బఠానీ మొత్తం కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్ళు కూడా పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఇందులోని ఒక పెద్ద ఆలుని పైన చెక్కు తీసి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాము. చూసారు కదండి, బఠానీ అయితే బాగా మెత్తగా ఉడికింది. ఇలా ఉడికించుకున్న బఠానీని ఇందులో ఉన్న ఆలుని ఇలా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. మరి మెత్తగా కాదండి, కొంచెం నలిగేంత వరకు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న బఠానీని పక్కనుంచుకోండి. బఠానీ చాట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం వేసుకున్న బటర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు లైట్ గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మనము బఠానీ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలానే ఒక 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలా మొత్తం కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న బఠానీ ఉంది కదండి, దాన్నైతే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న బఠానీ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాట్ అనేది కొంచెం గట్టిపడుతుందండి. చూసారు కదండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఇందులోని 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా లాస్ట్లో కొత్తిమీర బటర్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ అయితే రెడీ అయిపోతుంది. రోడ్ సైడ్ బండి మీద అమ్మే చాట్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇందులో మనము ఆయిల్ ప్లేస్లో బటర్ యూజ్ చేసాం కాబట్టి ఎక్స్ట్రాగా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇలా చాట్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం సేవ్ అయితే వేసుకుంటున్నాను. దీనిపైన సన్నగా తరిగిన క్యారెట్ తురుము, కొంచెం లెమన్ జ్యూస్ తోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.